హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సూనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ఆంధ్ర రాష్ట్రంలో యథావిధిగా ఎన్నికల సర్వే అయితే ప్రత్యేకంగా సూనా మీడియా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అయితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గానికి మనం ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఓటర్ల యొక్క నాడి ఏ విధంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రో, ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీనే సార్. ఎందుకని? బాగుంటుంది, అంతా బాగా అభివృద్ధి జరుగుతుంది, బాగుంటుంది కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? నా ఇప్పట్లో పవన్ కళ్యాణ్. ఎందుకని? ఆయన పొలిటికల్ గేమ్ చేంజర్. ఆయన వచ్చాకే పొలిటికల్ గురించి ఎక్కువ అవుతారు. టీడీపీకి మద్దతు ఇచ్చినాడు ఇప్పుడు అన్న, ఇప్పుడు దానిపైన జరుగుతుంది. టీడీపీకి మద్దతు ఇచ్చారు కదా, మీరు టీడీపీనే గెలిపిస్తారు అయితే? నా ఓటు జనసేనకి. జనసేన అన్నకే. రైట్, థ్యాంక్ యూ. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి సార్. సో ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఆయన అభివృద్ధి అంతా బాగుంది కాబట్టి చంద్రబాబు అయితే బాగుంటుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి అమ్మ ఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, చేయూత పథకాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వాటి మీద మీ స్పందన? మాకు రావట్లేదండి, మాకేదో ఒక 200 స్క్వేర్ ఫీట్స్ ఎక్కువ ఉందనేసి మాకు క్యాన్సిల్ చేసినారు. మాకైతే ఏమి రావట్లేదు. ఒకసారి వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది. మారితే బాగుంటుంది అంటారు? మారితే బాగుంది చంద్రబాబు నాయుడు. రైట్, థ్యాంక్ యూ. బాగుంటుందని అంతే? చంద్రబాబు నాయుడు సుబాబు. ఎందుకని సార్? అవును, ఆయన వస్తేనే బాగుంటుంది ఏంట. అంటే ఎందుకని? ఏమన్నా చేస్తాడని? పళ్ళు బాగు తెస్తాడు, అమరావతి కడతాడు, ఇవంతా ఉన్నాయి కదా, ఆయన వస్తేనే కడతారు. సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? పరిపాలన బాగుండే సీఎం కావాలంటే కావాల్సింది ఎవరైనా చెప్పలేము. అభివృద్ధి చెందే సీఎం కావాలి. ఎలాంటి అభివృద్ధి? ఏదన్నా ఒకటి చెప్పండి. ఎలా అంటే నిరుద్యోగులు పాపం ఎంతోమంది కాసుకున్నారు, అలాంటి వాళ్ళకి అభివృద్ధి చెందే మంచి నాయకుడు ఉంటే సార్ ఎవరన్నా రాని సీఎం. ఓకే, మీ చెప్పే విధానం నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించే సీఎం కావాలంట. సీఎం రావాలి. ఎవరు వచ్చినా ఓకే, మనకి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. మేము మధ్య కుటుంబం ఆటో తోలుకునే కార్యక్రమం, కానీ పరిపాలన చేసే వాళ్ళు మంచి సీఎం కావాలి. ఎవరికి చిన్న భారాలు మనకి జగన్మోహన్ రెడ్డి వచ్చినా సరే, చంద్రబాబు నాయుడు వచ్చినా మనకి అభివృద్ధి చెందాలి మెయిన్. పెదనైనా బాగున్నావా? ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? నాకు ఎవరు రాకపోతే కూడా బాగుంటుంది. నాకు ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేదు. మా భార్య మెంట్లో బ్యాంకే ఎవరు రూపాయలు సంపాదించి ఇచ్చేవాళ్ళు లే. ముసలివాడు కూలికి పోయిపోతా ఉన్నాను. మేము ఉండేది ముగ్గురే. కూతురు బెంగళూరులో యాదో ప్రైవేట్గా ఉద్యోగం చేస్తాను, గొబ్బల కోట. ముసలివాడు చూడు, ఒక రూపాయి సహాయం లే. ఎవరు వస్తే ఏమి, ఎవరు రాకపోతే ఏమి. ఏ ఊరి నా భార్యకి పింఛనీ లేదు, నాకు పింఛనీ లేదు. ఏం చేయాలి కొడుక ముసలివాడు? ఏం చేయాలి చెప్పు. జగన్ ఇన్ని దినాలు ఇంకా ఉండా, ఇండ్లు ఉండే వాళ్ళకే ఇచ్చినాడు, మళ్ళీ పింఛని ఇచ్చే వాళ్ళకే 18,000 వేసినాడు. అవంతా షికాపు చేయాలి కదా. వచ్చే వారంట్లో వాళ్ళకి 2,000 3,000 ఇచ్చేస్తే వాళ్ళు రెడీ చేసి రాసి ఇచ్చేస్తారు. మాకు రాసిలే గతి 5,000 అడిగా, మా తయారు ఎందుకైతే. మీ వాలంటీర్ 5,000 అడిగిందా? దేనికి? చేయిస్తాయి దానికి, పింఛని చేయించేదానికి. పెన్షన్ రాయడానికి వాలంటీర్ 5,000 అడిగారు. సత్యపాలెంలో కూడా మా అంతా దుడ్డు అడిగిన వాళ్ళే తిరిగి సాలైపోయి కూలి చేసుకుని పోతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి బ్రో. నెక్స్ట్ గవర్నమెంట్ కావాలన్నా మాకు పక్కా టీడీపీ వాళ్ళు. మాకు పక్కా టీడీపీ ఉంటేనే మాకు మంచిది. ఒక్కదానికి కానీ మా అమ్మకు పింఛన్ కానీ ఇల్లు కానీ ఏది కానీ టీడీపీ వస్తే మంచిది. మా నాయన వాళ్ళ నుంచి మేము టీడీపీ వాళ్ళు. మా భార్య కొత్తగా మొన్నదా ఆధార్ కార్డు ఓటు కార్డు వచ్చింది, ఆ పాప టీడీపీకి వేస్తాం. మా ఇంట్లో అంతా టీడీపీ. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం చెప్పండి. మాకు పవన్ కళ్యాణ్ రావాలన్నా. ఎందుకని? మా అభిమానం, మా ఇది మాకు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. సీఎం ఎవరైతే బాగుంటుంది? నాకు తెలిసి చంద్రబాబు గారు వస్తే మంచిది అనిపిస్తుంది. ఎందుకని?
ఏందో వీని ఏమి సరిగా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అన్న బాగా చేస్తుంది, మా పేదవాళ్ళకి నమ్మకం అని చాలా గొప్పదిగా ఉంది. మేము కోరేది టీడీపీ వస్తే బాగుంటుంది. బాగుంటుంది. టీడీపీ పార్టీ వాళ్ళు మేము మాకు టీడీపీ వస్తేనే మా అభిమానం, అంతే అండి విషయం. ఎందుకంటే ఇంకో మనసులో ఒకటి పెట్టుకొని వేరే కోసం చెప్పాలంటే కాదు కదా. మా అభిప్రాయం ఏమంటే మాకు టీడీపీ వస్తేనే మాకు బాగుంటుంది ఫ్యూచర్లో అనేది మా ఆలోచన. ప్రస్తుతానికి ఆకు మీద వడ్డిస్తే కాదు కదా, పచ్చి పరమాండాల్లో ఫ్యూచర్లో తినేదానికి ముద్దన్నా ఉండాలి కదా. ఆ ముద్ద లేదు, మాకు కావాల్సింది ఆ ముద్దకి రావాలనేది మా ఆశ. ఇప్పుడు పచ్చి పరమాండాలు పెట్టేసి నువ్వు తినేసేది నీకు పెట్టేదంటే కాదు కదా. అదే టీడీపీ ప్రభుత్వం వస్తే వస్తుందని మా ఆశ. మా అభిప్రాయం వచ్చి టీడీపీ.